మనం ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము మనము చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను అని వాక్యము సెలవిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండలేము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే దేవునిని నమ్ముతారో వారు ఆయన ఉన్నాడని, అదేవిధంగా తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మి విశ్వసించి దేవుణ్ణి మనము ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం కూడా మనము చూసినట్లయితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అని వాక్యము సెలవిస్తుంది. మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారు దేవునికి హేయులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు అంటుంది దేవుని వాక్యము. కనుక యథార్థంగా మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవించాలి. విశ్వాసము కలిగి జీవించాలి. యథార్థంగా మనము జీవించాలి. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము చూసినట్లయితే, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించనని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మనము ఇష్టలము కనుక దేవుడు మనల్ని తప్పించేటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని దేవుడు తప్పించేటువంటి వారుగా ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించునని వాక్యము సెలవిస్తుంది. దేవుని దృష్టికి మంచివారుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు జ్ఞానమును, అదేవిధంగా తెలివిని, ఆనందమును అదేవిధంగా అనుగ్రహించునని వాక్యము సెలవిస్తుంది. కనుక విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలై ఉండలేము. కనుక దేవుడు ఉన్నాడని నమ్మి మనకు ఫలము దయచేయగలడని విశ్వసించి విశ్వాసము కలిగి జీవించాలి. అదేవిధంగా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మనము జీవించాలి. అదేవిధంగా దేవునికి ఎవరైతే ఇష్టలైతారో వారిని దేవుడు తప్పించి దేవుడని మనము విశ్వసించాలి. అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి మంచి వారుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు జ్ఞానంను, తెలివిని, ఆనందంను దయచేయగల దేవుడని నమ్మి విశ్వసించి దేవునికి మనము ఇష్టంగా జీవించాలి. ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.